మిథున రాశి వారికి మాఘమాస శుద్ధ అష్టమి అక్షయకాల భైరవ అష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల విపరీతమైన రాజయోగం, ఐశ్వర్యం, ఆనందం వీళ్ళ సొంతం చేసుకుంటారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన యంత్రాలతో, ఆయుధాలతో, పై అధికారులతో, సహా ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి. దయచేసి అప్పులు ఇవ్వద్దు. దూరవాయు జల ప్రయాణాలు కూడా పెద్దగా పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అర్ధాస్తమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దూర ప్రయాణాలు చేసేటప్పుడైనా ఇంకొకటి ప్రణాళిక రచించేటప్పుడు మీ వ్యక్తిగతంగా అది ఓకే అనుకున్నప్పుడు మాత్రమే మీ మనసు చెప్పిన మాట మీరు వినండి. విజయం మిథున రాశి వారి సొంతం అవుతుంది. అలాగా ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో అష్టమ స్థానంలో బుధుడితో కలిసి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున ఆవేశానికి దూరంగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి. క్రయ విక్రయాలకు కూడా దూరంగా ఉండండి. నీటి ప్రయాణాలు పెట్టుకోవద్దు. వాయు ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత అనేటువంటి కార్యక్రమాన్ని ఆచరింప చేయడం వలన మిథున రాశి వారికి విపరీతమైన రాజయోగం, మనశ్శాంతి, ఆనందం మీ సొంతం కాబోతుంది. భాగ్యస్థానంలో శని భగవాను ఉండడం వలన ప్రేమికులకు చాలా మంచి కాలం. భార్యాభర్తలకు వివాహం కాని వారికి వివాహం అవ్వడం, ఆయన దంపతులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండడం, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అద్భుతమైన ఆనందం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శుక్రరాహుల కలయిక కష్టపడి పనిచేయడం వల్ల, ధర్మ మార్గంగా ఉండడం వల్ల, ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల ప్రమోషన్స్, మీరు ఏ ప్రాంతానికైతే ట్రాన్స్ఫర్ అనుకుంటారో ట్రాన్స్ఫర్ అవ్వడం, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరుతుంది. అలాగనే వ్యయంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఆధ్యాత్మికంగా ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకున్నప్పుడు కొన్ని స్వల్పమైనటువంటి అనారోగ్యము, చీకులు, చింతలు ఉండినను ఆధ్యాత్మిక చింతనగా ఉండడం వలన, సూర్య నమస్కారం వలన వీటన్నిటిని అధిగమించే ప్రయత్నం జరుగుతుంది. ఇన్ని వేల వీడియోల్లో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి ఆశీస్సులు మీ పైన ఉంది అని చెప్పి కూడా గమనించాలి. కనుక ఈ విజయం సాధించగలగాలన్నట్లయితే కాళభైరవ స్వామి స్మరణ వలన, ధ్యానం వలన భైరవ స్వామి వారు మన ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తూ, మనల్ని సంరక్షిస్తూ, మన పనుల్లో ఉన్న ఆటంకాలను తొలగించి ఐశ్వర్యంకి స్వాగతం పలకబోతున్నారని చెప్పి గుర్తెరగాలి. ఈ విధమైనటువంటి ఆలోచన కార్యక్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారందరికీ కూడా ప్రశాంతత అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.